ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను అని బైబిల్ స్పష్టంగా, సూటిగా మనతో మాట్లాడుతూ ఉంది. వాక్యమే దేవుడు. దేవుడి గురించి తెలుసుకోవాలంటే మనం వాక్యాన్ని చదవాలి. కాబట్టి మనం వాక్యము కంటే ఏది గొప్పది కాదు. మనం ఎంత వాక్యం నేర్చుకుంటే దేవుణ్ణి మనం తెలుసుకోవచ్చు. ఈ రోజుల్లో చాలామంది వాక్యం వినటానికి, చదవటానికి ఇష్టపడట్లేదు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి దేవుడు అంటే ఇష్టం లేదు. కేవలం నామకార్థంగా, ఆచారంగా సంఘానికి వెళ్తున్నారు కానీ స్పష్టంగా దేవుని వాక్యం చదవాలి, వినాలి, వాక్యంలో ఏముంది దాన్ని గ్రహించాలి, పరిశీలించాలి అనే విధంగా ఎవరు ఆలోచించట్లేదని అర్థమవుతుంది. కాబట్టి మనం వాక్యమే దేవుడని మరలా మనకి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. సో వాక్యాన్ని మనం నేర్చుకుంటే, వాక్యం తెలుసుకుంటే దేవుణ్ణి తెలుసుకున్నట్టే. ఆమేన్.